అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రం మనం బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. అన్ని పనులు జరుగుతాయి. నేను చెప్పిన నీళ్లు వస్తాయి, మెట్రో రైలు కూడా మహేశ్వరం దాకా ఆటోమేటిక్గా వస్తుంది, అటు బిహెచ్ వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనమే గెలుస్తాం, నాకేం డౌట్ లేదు. దానిలో బ్రహ్మాండంగా మనమే ఉంటాం. కాబట్టి ఆ పద్ధతిలో నెక్స్ట్ టర్మ్లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తూ, నేను వచ్చిన ఈ సందర్భంలో మీరు చాలామంది వచ్చి ఇంత ఎండ ఉన్నప్పటికీ ఉక్కపోత భరిస్తూ మీరందరూ కూడా వచ్చి దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకోవడం ఉన్నా. జై తెలంగాణ. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ చెప్పారు. అందులో అసలు డౌటే లేదని ధీమా వ్యక్తం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరులో 9వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. అది ఒక అద్భుత జనోత్సాహంగా ప్రజోత్సాహంగా ఉంటుందో వారే మన ప్రీతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల భాగస్వామ్యం కావాలి, మీరంతా మీ ఇండ్లకు వెళ్ళి మీ ఊర్లకు వెళ్ళి ఆలోచించాలి అని ఎప్పుడూ చెప్పే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గానికి కృష్ణా నీరు వస్తాయని హామీ కూడా ఇచ్చారు. నియోజకవర్గానికి ఆటోమేటిక్ గా మెట్రో రైలు కూడా వస్తుందని చెప్పారు. మరోవైపు బిహెచ్ఈఎల్ దాకా మెట్రో వస్తుందని తెలియజేశారు. వచ్చే టర్మ్ లో బీఆర్ఎస్ సర్కారే ఉంటుందని, ఇవన్నీ సాధ్యం చేసుకుందామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని 65 గ్రామ పంచాయతీలకు 15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ అందిస్తామన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలకు సాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో నీటి కష్టాలు తీరిపోతాయన్నారు. వరి ఉత్పత్తిలో మనల్ని ఎక్కిరించిన వారు 7వ స్థానానికి పడిపోయారంటూ పరోక్షంగా ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఎడారిగా ఉండే తెలంగాణ ఇప్పుడు పచ్చబడింది అన్నారు. ఇదంతా హరితహారం కార్యక్రమంతోనే సాధ్యమైందని, గతంలో దీన్ని మొదలుపెట్టే ముందు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం 276 కోట్ల మొక్కలు రాష్ట్రంలో ఇప్పటికే నాటామని, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో అర్బన్ పార్కులు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. 100 కోట్లతో ఈ ఏడాది నుంచి ఉచితంగా ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పంపిణీ చేస్తామన్నారు కేసీఆర్.